ఆ, ఇక అందాల బొమ్మ దినపత్రిక ఏం వార్తలు మోసుకొచ్చిందో ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రిక ఇది రేవంత్ రెడ్డి గారికి తమ్ముడు లెక్క పనిచేస్తుంది పత్రిక. ఈ ఏం వార్తలు తీసుకొచ్చిందో చూస్తే, ఇక వీవీప్యాట్ స్లిప్ ఓటర్లకు ఇస్తే ఏమవుతుంది, ఓటర్ ప్రైవసీ ఏమైనా దెబ్బతింటదా, ఎన్నికల కమిషన్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు, ఇక స్లిప్ను బయటకు ఇవ్వడం రిస్క్ అన్నటువంటి ఈసీ. ఇక వీవీప్యాట్ స్లిప్ ఓటర్కి ఇస్తే ఏమైనా అవుతుందా అని కోర్టు అడిగిందంట. ఈ ఎన్నికలను అదే సుప్రీంకోర్టు అడిగిందట ఎన్నికల కమిషన్ను. అడిగితే చాలా రిస్క్ అవుతుందని చెప్పినటువంటి ఎన్నికల కమిషన్ మొత్తానికి ఆ స్లిప్ ఇవ్వడం వల్ల రిస్క్ అవుతుంది. ఎందుకు రిస్క్ అవుతుందో మరి ఇక ఓటు ఎవరికేసిందో పూర్తిగా తెలిసిపోతుంది కదా స్లిప్ తోటి. ఇక వీవీప్యాట్లోనే చూసుకుంటే బెటర్ అని సూచన. ఎన్నికల పారదర్శకంగా నిర్వహిస్తామని కూడా వెల్లడి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని, ఇక ఈవీఎంల పైన దాఖలైనటువంటి పిటిషన్లపైన కూడా విచారణ చేపడతామని చెప్తున్నారు. ఇకపోతే నామినేషన్లు షురు. తొలి రోజు 42 మంది దాఖలు. వీరిలో మల్లు రవి, సురేష్ షెట్కర్, ఇక నీలం మధు, డికే అరుణ, రఘునందన్ రావు. మొత్తానికి నామినేషన్లు షురు అయిపోయినాయి. తొలి రోజే 42 మంది నామినేషన్లు దాఖలు చేసినారు. ఇక 10 సీట్లు పక్క, మరో 6 ఫోకస్. ఇది ఎవరిదయ్యా అంటే కాంగ్రెస్ వాళ్ళది ఉన్నట్టున్నది. ఎందుకంటే ఇది దానికి సంబంధించిన పత్రికనే కదా, వాళ్ళ కోసమే బ్రహ్మాండంగా పెద్దగా రాసి పెడతారు. 10 సీట్లు పక్కాగా గెలుస్తారట, మరో 6 ఫోకస్ పెడుతున్నామని చెప్తున్నారు. మరి ఎక్కడ ఫోకస్ పెడుతున్నారు, ఇక 10 సీట్లు ఎక్కడ గెలుస్తాయో కూడా వాళ్ళకే తెలవాలి, ఎవరికి, కాంగ్రెస్ వాళ్ళకి. సికింద్రాబాద్, చేవల్ల, మల్కజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్లో బీజేపీతో గట్టి పోటీ. మెదక్లో బీఆర్ఎస్తో ఇక టఫ్ ఫైట్ ఉంది అంటూ ఆయా చోట్ల విస్తృత ప్రచారంతో పాటు చేరికలు స్పీడప్. నేటి నుంచి 6 రోజుల పాటు నామినేషన్ల ప్రోగ్రామ్స్లో ఇక సీఎం బిజీ ఉంటారట. భారీ ర్యాలీలు, ఎక్కడికక్కడ సభలు నిర్వహించబోతున్నటువంటి మన ఎవరు రేవంత్ రెడ్డి బిజీ ఉంటాడట. ఎన్నికలు అయిపోయేదాకా సభలతోని ర్యాలీలతోని మొత్తం బిజీ. ఇక మెదకు ఇంకా మిగతా కొన్ని నియోజకవర్గాల్లో టచ్ బాగా ఫైట్ ఉందట. మెదక్లో మాత్రం విపరీతమైనటువంటి ఫైట్ ఉందట ఈ ఎన్నికల వేళ. ఇక ఫైట్ అంటే ఇక బీఆర్ఎస్తో ఫైట్ ఉన్నట్టుంది. ఇక సెగ్మెంట్లలో కాంగ్రెస్ పరిస్థితి పైన సీఎంకు సునీల్ కొనుగోలు రిపోర్ట్ చేశారట. ఇక పోటాపోటీ సీట్లలోనూ గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహాలు చేపడుతున్నారని చెప్తుండు. ఇకపోతే ఓటర్లను రెచ్చగొట్టొద్దు, ఓటర్లను మొత్తమే రెచ్చగొట్టకూడదంటూ ఇక ఏది పడితే అది మాట్లాడితే కఠిన చర్యలు. వికాస్ రాజ్ ఏది పడితే అది మాట్లాడితే కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని వికాస్ రాజ్ చెప్తున్నారు. కేసీఆర్కు నోటీసులు పంపినం, ఇక వివరణ ఇచ్చేందుకు వారం గడువు కోరారు. 9,900 క్రిటికల్ ప్రాంతాలపైన నిఘా పెట్టాం. 9,900 క్రిటికల్ ప్రాంతాలపైన ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు. ఇక ఆ కాపీలు 24 తేదీలోగా సమర్పించాలి. ఇక నేర చరిత్ర అభియోగాలను మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టాల్సిందే. 26 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ, 26వ తారీఖు నుండి ఈ ఓటరు స్లిప్పుల పంపిణీ. ఇక దగ్గర పడ్డ ఓట్ల కథ కూడా. ఇక కేజ్రీవాల్ మామిడి పండ్లు తింటున్నాడు. ఇక బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నాడు. ఇక మెడికల్ బెయిల్ కోసం ఇక కావాలనే అలా చేస్తున్నాడు. ఇక కోర్టుకు తెలిపినటువంటి ఈడీ ఇక అధికారులు కేజ్రీవాల్ డైట్ వివరాలు కోరినట్టుగా కూడా కోర్టు చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఇది 2 పరివార్ల నడుమ పోరు అని చెప్తున్నారు. 2 పరివార్ల మధ్య నడుమ పోరంట ఇది. ఇక వచ్చేస్తే కేరళ ఎన్నికల ప్రచారంలో ఇక కేరళ పోయి ప్రచారం చేస్తుంది కదా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది మన దినపత్రిక మోసుకొచ్చింది, అందాల బొమ్మ దినపత్రిక. కేరళలో ప్రచారం చేస్తుంది. అక్కడ 2 రోజులు పర్యటన ముగించుకొని మళ్ళీ తర్వాత మన తెలంగాణ రాష్ట్రానికి వస్తాడేమో, ఇంకా లేదంటే ఇంకా వేరే రాష్ట్రాలలో కూడా ప్రచారానికి ఆయనకు ఇక ఆహ్వానం పలికినారు కదా అక్కడ ఉన్న పీసీసీ వాళ్ళు. వెళ్తాడు కావచ్చు అక్కడికి కూడా. ఇక కేరళ సీఎం విజన్ అవినీతితో ఇక మునిగిపోయిండు. ఆయనకు మోదీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని కూడా ఆరోపణలు. జూన్ 9న ప్రధానిగా ఇక రాహుల్ ప్రమాణం చేసుడు ఖాయమని కూడా ధీమా వ్యక్తం చేస్తుండు. జూన్ 9న రాహుల్ మొత్తానికి ప్రమాణ స్వీకారం చేస్తాడట. ఏది ప్రధానిగా
మంచిగానే ఆలోచనలో ఉన్నాడు. ఇక 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్లోకి వస్తామంటే ఇప్పుడే వద్దని వారించిన ఇక కేసీఆర్ మొత్తానికి 20-25 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లో ఉన్నారట. బీఆర్ఎస్లోకి తీసుకొని వస్తానని ఒక ఎమ్మెల్యే చెప్పిండట. ఇప్పుడే పోదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసే మన పనేందో మనం కానిద్దామని చెప్పిండట. ఇక ఇట్లయితే ఊరుకునేది లేదు. మరి ఇక ఇట్లా ప్రజల్ని మోసం చేసిన తర్వాత ఇంకేం ఊరుకుంటాం? అయ్యే ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన తీర్పు కదా అని కేసీఆర్ సైలెంట్ అయిపోయాడు. లేదంటే అప్పుడే ఫామ్ చేసేవాడు కదా ప్రభుత్వాన్ని ఆ ఉన్న సీట్లతోటి. ఇక వారం టైం ఇవ్వండి, తిట్లపై వివరణకు ఈసీని గడువు కోరిన కేసీఆర్. ఏడాదిలోగా గవర్నమెంట్ కూలిపోతుంది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. బీఆర్ఎస్ సంతోష్పై కేసు పెట్టేందుకే కవితను అరెస్టు చేసిండ్రు. ఈ నెలాఖరు నుంచి బస్సు యాత్ర చేస్తే ఇక టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తానని కూడా వెల్లడి. ఎంపీ అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేత, టీవీలలో ఇంటర్వ్యూలు కూడా ఇస్తానని వెల్లడి చేసినారట. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోగా కూలిపోతుందని, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చేందుకు కుట్రలు చేస్తుందని కూడా చెప్పినటువంటి అంశం. ఇకపోతే 6 జిల్లాల్లో 45 డిగ్రీలు, రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెరిగినటువంటి టెంపరేచర్లు. మొత్తానికి ఈ రకంగా టెంపరేచర్లు, ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి. ఇక తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లు తెలంగాణకు కేంద్రం ఇచ్చింది. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేశారు కిషన్ రెడ్డి. ఇక సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేశా. కేసీఆర్ నన్ను అనరాని మాటలు అన్నారు. ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పారు. రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ధి పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మొత్తం మీద ఈయన కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. బాగానే ఇచ్చింది కేంద్రం. మరి 10 లక్షల కోట్ల 10 లక్షల కోట్లు ఇచ్చిందంట కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి. ఇకపోతే ఇయాలనే ఫస్ట్ ఫేజ్, ఇక లోక్సభ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ మొత్తానికి పోలింగ్ శుక్రవారం జరగనుంది. ఇక తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక 16.63 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు మొత్తానికి. ఇక పంజాబ్ పైన ముంబై గెలుపు. ఇక ముంబై 9 రన్స్ స్వల్ప తేడాతో ఇక పంజాబ్ కింగ్స్ను ఓడించింది. టాప్ ఓడిన తర్వాత ముంబై 20 ఓవర్లలో 192/7 స్కోరు చేయగా తర్వాత బ్యాటింగ్కు దిగినటువంటి పంజాబ్ 19.1 ఓవర్లలో 183 రన్స్కు ఆల్అవుట్ అయిపోయింది మొత్తం మీద. ఇక మన అందాల బొమ్మ దినపత్రిక మోసుకొచ్చినటువంటి వార్తలే అవి అట్లా ఉన్నాయి. ఇక నామినేషన్ల కోలాహలం షురూ అయిపోయింది. ఇది వచ్చేసి నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న మల్లు రవి. ఇది మనం ఇంతకుముందే చూసిన వార్త. మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ షురూ అయిపోయింది. నామినేషన్లు వేస్తున్నారు. మల్కజ్గిరి భాజపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న ఈటల రాజేందర్. మొత్తానికి నిన్న ఈటల రాజేందర్ కూడా నామినేషన్ వేసిండు. ఇక చిత్రంలో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా ఉన్నారు మొత్తానికి. ఇంకా ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయం గందరగోళంగా మారబోతుంది. 104 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నం. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ను బతకనిస్తుందా? 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ను బతకనిస్తుందా? ఇక రాబోయే రోజుల్లో ఉద్యమ కాలం. నాటి కేసీఆర్ను చూస్తారు. కవిత అరెస్టు కక్ష సాధింపే. బారాస విస్తృత స్థాయి సమావేశంలో ఈ కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రకంగా ఉన్నాయి. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా అభివృద్ధి చేశా. రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి సహకరించకపోయినా అభివృద్ధి చేసినానని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. ఈ అంకితాభావంతో పనిచేశానని భావిస్తేనే నాకు ఓట్లు వేయండి. ఓటరు తలదించుకునేటువంటి పని నేను ఎప్పుడు చేయలేదు. తెలంగాణకి ఈ 10 ఏళ్లలో ఇక 10 లక్షల కోట్ల కేంద్ర నిధులు. ఇక ప్రజలకు నివేదిక విడుదల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఏపీలో 4 చోట్ల మోదీ సభలు. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి ఉమ్మడిగా ప్రచారం. ఏది మన ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పొత్తు పెట్టుకున్నాయి కదా. 3 కలిపి ఏపీలో 4 చోట్ల సభలు నిర్వహించబోతున్నారట, మోదీ సభలు. మొత్తానికి ఆ తేదీలు కూడా ఎప్పుడో ఉన్నట్టున్నాయి ఆ 4 సభలకు. ఇక 6 జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి. ఇక 106 ఎకరాలు రక్షిత అటవీ భూమే, ప్రైవేటు వ్యక్తులది కాదు.
ఇక వందల కోట్ల విలువైనటువంటి భూపాలపల్లి జిల్లా కోంపల్లి భూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు. ఇక రివ్యూ పిటిషన్ పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేత. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారట. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు. 70,000 మందితో భారీ బందోబస్తు. ఇక నోటీసులపైన వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ వారం రోజుల గడువు కోరారు. ఇక తొలి రోజు 42 మంది అభ్యర్థుల నామినేషన్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపినటువంటి విషయాలు. నేటి నుంచి రేవంత్ ప్రచార భేరీ. ఇవాళ నుండి రేవంత్ ప్రచారం ముగించబోతున్నారట. ఉదయం మహబూబ్ నగర్లో వంశీచంద్ రెడ్డి నామినేషన్లో పాల్గొనున్నటువంటి సీఎం సాయంత్రం మహబూబాబాద్లో బహిరంగ సభ. వరుసగా నామినేషన్లు ప్రచార సభకు హాజరు కానున్నటువంటి పిసిసి అధ్యక్షుడు. మళ్ళీ వారికే పెద్దపీట. ఎవరికో పెద్దపీట. 65 లక్షల ఎకరాల్లో సాగయ్యేటువంటి అవకాశం. పత్తి 60 లక్షల ఎకరాల్లో. వ్యవసాయ శాఖ ఇక వానాకాలం కార్యాచరణ ప్రణాళిక మొత్తానికి ఇట్లా ఉంది. ఇకపోతే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇక పిల్లలపైన నెస్లే వివక్ష. యూరోప్లో ఇక యాడెడ్ షుగర్స్ లేకుండా పిల్లల ఆహారం దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో ఇక అమ్మే ఉత్పత్తుల్లో మాత్రం కృత్రిమ తీపి పదార్థాలు జోడింపు. భారత్లో అమ్మే ఇక సెరిలాక్లో సర్వీసింగ్కు సెరిలాక్ ఉంటుంది చూడు, దానికి సంబంధించి సెరిలాక్లో ఇక సర్వింగ్కు వచ్చేసి 2.7 గ్రాముల చక్కెర. ఇక స్విట్జర్లాండ్కు చెందినటువంటి స్వచ్ఛంద సంస్థ తాజా నివేదిక. 5 ఏళ్లుగా ఇక యాడెడ్ షుగర్స్ను 30% తగ్గించామన్నటువంటి నెస్లే ఇండియా. ఇకపోతే ఇది టచ్లో ఉన్నది. మంత్రి తుమ్మలపైన దాడికి కుట్ర బన్నిండ్రంట. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పథకం. ఇక నేలకొండపల్లి మామిడి తోటలో వ్యూహ రచన. ఖమ్మం మార్కెట్ వద్ద స్కెచ్ అమలుకు రెక్కి. పరిస్థితులు అనుకూలించక వెనుకడుగు. ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన కుట్ర కోణం. ఓ మాజీ అధికారి, మరో వైద్యుడి ప్రమేయం పైన అనుమానాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఇట్లా ఉంటే ఇక 10 ఏళ్లలో దేశానికి చేసింది ఏం లేదు, బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఇగో ఈ రకంగా మాట్లాడుతున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఫాదరే గాడ్ ఫాదర్, నాన్న గెలిపిస్తాడా? ఇక పార్లమెంటు ఎన్నికల బరిలో సీనియర్ రాజకీయ నేతల వారసులు. ఇక వరంగల్లో కడియం కావ్య గెలుపు కోసం కడియం శ్రీహరి ఆరాటం. పెద్దపల్లిలో గడ్డం వంశీ ఎన్నికల బాధ్యతల్లో ఎమ్మెల్యే వివేక్ ఇక బిజీ. నల్గొండలో జానారెడ్డి బ్రాండ్తో ఇక బరిలో కుందూరు రఘువీర్ రెడ్డి. ఇక నాగర్ కర్నూల్లో పోతుగంటి రాములు. ఇక మొత్తానికి వారసుడిగా భరత్ ప్రసాద్ మొత్తం మీద ఇక్కడ ప్రచారాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక తొలి రోజు జాతర, నామినేషన్ల జాతర. ఇక తెలంగాణకు కేంద్రం ఇచ్చింది వచ్చి ఇది 10 లక్షలు. ఇంతకుముందు మనం చూసిన వార్త. ఇకపోతే తొలి అంకం నేడే. దేశవ్యాప్తంగా 102 సీట్లలో పోలింగ్. ఇక సిక్కిం, అరుణాచల్లోని 92 అసెంబ్లీ స్థానాలకు సైతం ఇక 7 దశల ఎన్నికలకు గాను ఈ విడతలోనే అత్యధిక సీట్లు. ఇక బరిలో 1625 మంది అభ్యర్థులు, మహిళలు 134 మంది. ఇక 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు. ఇక విధుల్లో 18 లక్షల మంది ఇక బాధ్యతగా ఓటు వేయాలి. ఇక ఈ సిఈసి రాజీవ్ కుమార్. ఇకపోతే 39 నియోజకవర్గాలు 3 కూటములు. 39 నియోజకవర్గాలు 3 కూటములు. ఇక తమిళనాట 950 మంది అభ్యర్థులు, 6.23 కోట్ల ఓటర్ల డిఎంకే. ఇక బీజేపీ నేతృత్వ కూటముల మధ్య హోరాహోరీ. ఇక టార్గెట్ 100. ఇక లోక్సభలో బలం 3 అంకెలకు చేరాలి. ఇక కాంగ్రెస్ సంకల్పం కర్ణాటక, తెలంగాణలో ఎక్కువ సీట్లు. ఇక హిందీ బెల్టులో మరో 15 నుండి 20 స్థానాలపైన కన్ను. ఇక మిత్రులు వచ్చేసి 140 సీట్లు సాధిస్తే ఇక బీజేపీకి అత్తేసరు. ఇక మెజార్టీయే 2019 నాటికి ఓడించే ఛాన్స్. 2029 నాటికి ఓడించే ఛాన్స్. ఇక ఏఐసిసి పెద్దల అంచనా. ఇక ఇది ఇట్లా ఉన్నది. మొత్తానికి తొలి అంకం నేడే అంటూ ఇక శిల్వాశెట్టి దంపతుల ఆస్తుల అటాచ్. ఇకపోతే ట్రాకర్ పెట్టి వెంటాడి కిడ్నాప్ చేసి 35 ఎకరాల రిజిస్ట్రేషన్ అట.
ట్రాకర్ పెట్టి వెంటాడి కిడ్నాప్ చేసి 35 ఎకరాలు రిజిస్ట్రేషన్. ఇక చితకబాది డాక్యుమెంట్లపైన సంతకాలు, గాయాలతో వచ్చినా పట్టించుకొని తహసీల్దార్. ఇక రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో దారుణం, 6 దుండగులకు బేడీలు సహకరించినటువంటి ఏసీపీ చాంద్ పాషా. మొత్తానికి ఆరుగురు దుండగులకు బేడీలేసిరట, సహకరించినటువంటి ఏసీపీ చాంద్ పాషా. గింత దారుణమా? 35 ఎకరాలు ఆ బాధితుని, ఆ రైతుని గుద్ది సంతకాలు పెట్టించుకొని 35 ఎకరాలకి రాపించుకున్నారట. తహసీల్దార్ వెంకటరంగారెడ్డి చెప్పినటువంటి వివరాలు. ఇక కొట్టివేసిన భూముల విలువ 30 కోట్లు ఉంటుందట. ఇక కిడ్నాప్ స్కెచ్ వెనుక గత సర్కారులో కీలక నేత కూడా ఉన్నాడని అంశం తెరపైకి వచ్చేసింది. ఇక గింత దుర్మార్గమా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గింత దుర్మార్గానికి పాల్పడడానికి ఏం చేస్తాం మనం? రాష్ట్రంలో గిట్లా తయారైపోయింది మొత్తం. ఇక కోదాడలో జరిగిన నల్గొండ పార్లమెంటు ఎన్నికల ప్రారంభ సభలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్, ఇక మరో 6 IAS IPSలు రంగం సిద్ధం చేసిన ఈసీ. రేపు బదిలీ ఉత్తర్వులు కూడా జారీ. మొత్తానికి జగన్ సేవలో ఇక CS జవహర్ రెడ్డి ఇక షెడ్యూల్ తర్వాత మారని తీరు. ఇక ఈసీ ఆదేశాలు బేఖాతరు. వెంకట్రామరెడ్డి ఇక సస్పెన్షన్ పైన నాంచుడు ఉందిట. వెంకట్రామరెడ్డి సస్పెన్షన్ పైన నాంచుడు. ఇక రాజేశ్వర్ రెడ్డి పైన ఎనలేని ప్రేమ. ఇక నిష్పక్షికంగా వ్యవహరించలేరని ఇక ఈసీ అంచనా. ఇక పేరుకే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. ఇక జిల్లా ఎస్పీల పైన ఆయనకు పట్టు. ఇక నిల్ ప్రధాని సభలో భద్రతా వైఫల్యం, ఎన్నికలు సరిగా జరపాలనేటువంటి అభిప్రాయం. మొత్తానికి ఇట్లా ఉంది. మరో 6 IAS IPSలు రంగం సిద్ధం చేసిన ఈసీ. IASలను IPSలను ఏది ఇట్లా ఉంటే, ఇకపోతే తమిళనాడు కోసం తెలంగాణ పనం. ఇచ్చంపల్లి వెనుక భారీ పన్నాగం. సమ్మక్క ఇక భరాజ్ను బలిపెట్టే యత్నం. మేడిగడ్డను ఇక వరదకు వదిలేసి కుట్ర కూడా ఉందని చెప్తున్నటువంటి విషయం. ఇక రివర్ లింక్ పేరుతో బీజేపీ నాటకం ఆడుతుంది. అందుకే మేడిగడ్డ మరమ్మత్తు జాప్యం. ఛత్తీస్గఢ్ బీజేపీ సర్కార్ ఇక తందానా. ఇక మొత్తానికి సమ్మక్క బ్యారేజ్ NOCకి కొత్త పేచీ. ఇక నేడు NWDA టాస్క్ ఫోర్సు భేటీ. ఇక ఇచ్చంపల్లి ఆనకట్ట ఎత్తు పెంచుదామనేటువంటి అంశం. ఇక మేడిగడ్డ బ్యారేజ్లో అవసరమే ఉండదు. ఇక మీటింగ్ మినిట్స్లో సరికొత్త ప్రతిపాదన. ఇకపోతే 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కేసీఆర్ చెప్తున్నాడు కదా. బీజేపీ టచ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన మాజీ ఎంపీ కూడా. ఇక పోలింగ్కు ముందు ఈడీ ఇక తాకీదు. మొత్తానికి పోలింగ్కు ముందు ఈడీ తాకీదు. తప్పించుకునేందుకు బీజేపీతో చర్చ. ఇక అసోం సీఎం ద్వారా రాజకీయ యత్నాలు. ఇక పత్రికల్లో కథనాలు, జోరుగా చర్చ. ఇక ఓటుకు నోటు కేసు డెడ్లైన్ జూలై 24. రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు డెడ్లైన్ జూలై 24. వాయిదా కోరిన తెలంగాణ ప్రభుత్వం. ఇదే చివరి అవకాశం అన్న సుప్రీంకోర్టు. అమ్మాయి ఈయన పని అయిపోయింది. ఇక ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పని ఖతం. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైపోయింది. లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ నేడే. ఇకపోతే మాడు పలిగింది. 45.2 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత. ఇక రికార్డు స్థాయిలో ఎండలు. ఇక వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరి. 4 నుంచి 5 డిగ్రీలు పెరిగినటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు. ఇక జైల్లోనే కేజ్రీవాల్ హత్యకు కుట్ర. కేజ్రీవాల్ హత్య చేయడానికి జైల్లోనే కుట్ర బండిండ్రంట. ఇంటి భోజనం వద్దంటున్నారు. ఇక ఇన్సులిన్ ఇవ్వనివ్వట్లేదు మంత్రి అతీషి ఆరోపణలు. ఇక కేజ్రీ స్వీట్లు తింటున్నారు అని చెప్తున్నటువంటి ఈడీ. ఇక కాగితాలపైనే కేంద్రాలు. ఇక ప్రారంభించిన కొనుగోలు సున్నా. సగం కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. ప్రచారంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రచారం బుమ్మరంగా చేసుకుంటున్నారు. ఎన్నికల విధుల్లో నిమగ్నమైనటువంటి అధికారులు. ఇక విసుగెత్తి తెగ నమ్ముకుంటున్నటువంటి రైతులు, తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు, క్వింటాకు 400 నష్టపోతున్న రైతులు.
400 500 బోనస్ ఇస్తా అన్నాడు కదా, ఆ బోనస్ మాట దేవుడు ఎరుగు కానీ ఉన్న ఇంత 400 పూర్తిగా లాసే అయిపోతారు. ఇక అన్నదాతలను వణికిస్తున్నటువంటి అకాల వానలు ఇదో వైపు జరిగిందిలే. అకాల వానలు కూడా అన్నదాతల మీదనే మొత్తం మీద దండెత్తి ఇలా వాళ్ళ మీదనే రివర్స్ అయిపోయింది. అటు పోతే ప్రభుత్వం ఉంచింది నాయన అంటే ఇక అన్నదాతలు కూడా ఓ వైపు గట్టిగానే తాకుతుర్రు. ఇక ఇచ్చంపల్లి బీజేపీ కుట్ర